దేవుని పిల్లలారా, మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి ఈరోజు దేవుని మందిరంలో మనం ఆయన పాదాల దగ్గర ఉండి మనం ఆయన్ని ప్రార్థించుకునే అవకాశం దేవుడు మనకు కలగజేశాడు. పిల్లరా, ఈ రోజును చూడలేక, ఈ ఆదివారాన్ని చూడలేక ఎంతోమంది పిల్లరా మట్టిలో కలిసిపోయి ఉన్నారు. రకరకాల రోగాలతో హాస్పిటల్లో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిల్లరా, వీటన్నిటి నుంచి రక్షించి తప్పించి మనల్ని ఆయన సన్నిధిలో పెట్టి, పిల్లరా ఇలాంటి మాటలు నేర్చుకుని మన బ్రతుకులను బాగు చేసుకోవాలని ప్రభు యొక్క ఆలోచన. దేవుడు వాక్యాన్ని, దేవుడి యొక్క లేఖనాలను ప్రతిరోజు చదువుతూ ప్రతిరోజు మనం ప్రార్థనలో ఎదగాలి. పిల్లరా, మొదటగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. అమ్మా, మన ఆత్మీయ జీవితాల్ని ఈ వాక్యం ద్వారా కట్టుకోవాలి. అమ్మా, అందరూ అంటున్నారా బయట? వాక్యాన్ని ఏం చేయాలి? మన జీవితాలు, ఆత్మీయ జీవితాలకి మనకు అవసరమైన ఈ మాటలు కూడా అన్నీ కూడా అవసరం మనకి. మనం ఎలా బ్రతకాలో పిల్లరా, ఈ వాక్యము పరలోకానికి మనకు మార్గము, పరలోకానికి మనకు మార్గము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనము అనేక మందితో స్నేహం చేస్తాం. తెల్లారులు ఎక్కితే అనేక మందితో మనకు పరిచయాలు ఉంటాయి. మనకు తెలియకుండా మన కళ్ళు తప్పు చేయొచ్చు, మనకు తెలియకుండా మన మనసు తప్పు చేయొచ్చు. పిల్లరా, కొన్ని సందర్భంలో మనం ఎన్నో అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితిలో ఎంతోమంది అబద్ధాలు ఆడుతూ ఉంటాం. వాక్యం ఎప్పుడైతే మన గుండెల నిండా ఉన్నదో ఈ లోకంలో పాపానికి మనము దూరంగా ఉంటాం. పిల్లరా, ఒక అద్భుత మాటని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదువుకుంటూ ముందుకెళ్దాం. పిల్లరా, వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారంటే దేని ద్వారా? విశ్వాసం ద్వారా. అమ్మా, విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారంట. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వారు, అధికారులు, పెద్దలు మరి లేని వారికి పనికి ఆహార పథకం అని ఒక పథకం పెట్టారు. ఏంటమ్మది? ఉదయాన్నే లెగిసి భార్యాభర్తలు అనేక మంది లేనివారు బిడ్డలు పనులకి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ పనులు వెళ్ళిపోయి చెరువులు తవ్వడం, పూడిపోయిన చెరువులు తవ్వడం, డ్రైనేజీలు, పూడిపోయిన డ్రైనేజీల్లో ఉన్న గడ్డంతా పోసి చెత్తంతా తీసివేయడం, ఇలాంటి పనులకి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారమ్మా? పార, గుణపం, గిన్నె, అలాగే గడ్డి కోయడానికి కత్తి. అవసరమా కాదా? ఏమీ లేకుండా వెళ్తే పని చేయగలమా? బాగా ఆలోచించండి బుర్ర పెట్టి. మనం చేసుకునే పనులకి ఈ పనిముట్లు ఎంత అవసరమో, మనం చేసుకునే పనులకి ఈ పనిముట్లు ఎంత అవసరమో ప్రియులరా, వాక్యానికి, దేవుని సన్నిధికి మనకి విశ్వాసం అనేది అంత అవసరం. మన పనికి పనిముట్టు ఎంత అవసరమో మన జీవితాలకి వాక్యము ఒక పనిముట్టు లాంటిది. మన జీవితాలకి విశ్వాసము ఒక పనిముట్టు లాంటిది. చూడండి ఎంత బాగుందో. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరంట. అమ్మా, కోరి పనులకి వెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, కోరి పనులకి కొండలను కొట్టి కోరి పనికి వెళ్ళి ఉంటారు కదా, పెద్ద పెద్ద సమిట్లు తీసుకెళ్తారు. ఆ సమిటితో పెద్ద పెద్ద పర్వతాలను పగలగొడతా ఉంటారు. అమ్మా, కూర్చోరా. ఆ సమిటితో ఏం చేస్తారమ్మా? పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు ఏం చేస్తారు? ఆ సమిటితో పదలగొట్టి మళ్ళా వాళ్ళ దగ్గర చిన్న సుత్తి ఉంటుంది, చిన్న సుత్తి. ఆ సుత్తితో మరలా చిన్న చిన్న రాళ్ళు మొక్కలుగా కొట్టి మనం స్లాప్ వేసుకోవడానికి, తారు రోడ్డు వేసుకోవడానికి
ఆ యొక్క ముక్కల్ని అమ్ముతూ ఉంటారు, కంకరని అమ్ముతూ ఉంటారు, అవునా కదా? అలాగే పనిలోకి వెళ్ళే వాళ్ళకి గుణపం పట్టుకెళ్తే ఎంత పెద్ద చెరువునైనా సరే తవ్వేయచ్చు. గడ్డి కోసేవాడికి కొడవలు ఉంటే ఎంత గడ్డినైనా ఎంత కలుపునైనా తీసివేయచ్చు, అవునా కదమ్మా? అలాగా విశ్వాసమును బట్టి అంటారు. దేని బట్టి? విశ్వాసమును బట్టి వారు రాజ్యాలను జయించారంట. దేన్ని జయించారు? రాజ్యాల్ని. కత్తులతో కాదా జయించడం, కర్రలతో కాదా అమ్మా. విశ్వాసంతో, విశ్వాసం అనే ఆయుధంతో వారు రాజ్యాలని జయించారంట. 33వ వచనం మనం చదువుతున్నాం. వారు విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించిరి. 30వ వచనం చదవము ఇప్పుడు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు, విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయినాయంట. ఎరుకో గోడలు అంటే మనం కట్టుకునే ఒంటి గోడ కాదమ్మా. ఎరుకో గోడలు అంటే ఏంటి? మనం కట్టుకునే ప్రహారీ గోడ లాంటిది కాదు, పెట్టగోడ కాదు, రాయి మీద రాయేసి కడతానికి. ఒక రాజ్యము చుట్టూ శత్రువులు దాడి చేయకుండా ఉండడం కొరకు అమ్మా చుట్టూ పెద్ద ప్రహారీ కడతారు, పెద్ద పెద్ద రాళ్ళుతో. అది ఎలాంటిదంటే ఆ గోడ మీద 2 లారీలు, పెద్ద లారీలు, 10 టైర్ల లారీలు ఉంటాయి కదా, లోడు లారీలు ఉంటాయి చూసారమ్మా, 10 టైర్ల లారీలు. అవి 2 లారీలు ఒకేసారి వెళ్తాయంట ఆ గోడ మీద. హైవే రోడ్డు ఎంత ఉంటుందో, నేషనల్ హైవే రోడ్డు ఎంత వెడల్పుగా ఉంటుందో, ఆ గోడ ఆ రాజ్యం చుట్టూ అంత వెడల్పుగా ప్రతిష్టంగా ఉన్నది. ఎలా ఉందో గోడ? ఆ రాజ్యము చుట్టూ ప్రతిష్టంగా కట్టుకున్న గోడ అమ్మా. దేవుని ప్రజలు, ఇశ్రాయేలులు దేవుని ప్రజలు ఆ రాజ్యంలోకి ప్రవేశించడం కోసం, కానాను దేశం చేరుకోవడం కోసం ఈ గోడ చుట్టూ 7 రోజులు ప్రదక్షిణాలు చేశారంట. కేకలు వేస్తూ ముందు లేవీలు వెళ్ళడం, వెనకాల బోర్లు వదడం, చప్పట్లు కొట్టుకుంటూ కేకలు వేస్తూ పిల్లరా 7 రోజులు ప్రదక్షిణం, 7వ రోజుని ప్రదక్షిణం చేశారంట. కేకలు వేస్తూ చేశారంట. చదవమాట. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయినాయంట. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదివాం. ఇప్పుడు 30వ వచనం చదువుతున్నాం. 7 రోజులు ప్రదక్షిణములు చేస్తే ఏం కూలిపోయిందంట? ఎరుకో గోడ అనే బలమైన ప్రతిష్టమైన గోడ కూలిపోయిందా? గుణపాలు, సుత్తులు, సమిట్లు వీటితో కొట్టకుండా పడిపోయిందా అంటే పడిపోయింది. ఇది ఆధారం. ఎందుకంటే ప్రియులరా, విశ్వాసమును బట్టి, దేని బట్టి? విశ్వాసమును బట్టి. చదవం ఎంత పొందమాట? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయినాయి అంట. పిల్లరా, కూలిపోయినాయి. ఎంత గొప్ప దేవుడు అండి అసలు నిజంగా. అమ్మా, ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం మనం. ఆలోచించండి. పెద్ద బలమైన గోడ అడ్డుగా ఉంది కానాను దేశం ప్రవేశించడానికి. తలుపులేసేశారు. బలమైన గోడ బద్దలాసిపోయింది 7 రోజులు తిరిగేటప్పటికి. అందరూ అనుకుంటున్నారు, నాకు తెలిసి వాళ్ళందరూ కేకలు వేసి దాని చుట్టూ తిరుగుతూ వాళ్ళు పడిపోయింది అనుకుంటున్నారు. అమ్మా, ఎందుకు పడిపోయింది అది? దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల తిరుగు పడిపోయిందా? దాని చుట్టూ అరుస్తూ వల్ల పడిపోయిందా? దాని చుట్టూ చప్పట్లు కొట్టడం వల్ల పడిపోయిందా?
దేని వల్ల పడిపోయింది? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసానికి అంత శక్తి ఉందా? ఉందే. పట్టుదలతో చేసే ప్రార్థన, పట్టుదలతో నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తే నీలోకి ఆ విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసానికి ఎంత శక్తి ఉంది! సమిటితో కొడితే పర్వతమైన పగిలిపోద్ది, బండలు బద్దలసిపోతే మనకు తెలుసు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే పిల్లరా, ఎరుకో గోడల్లాంటి ప్రతిష్టమైన పెద్ద గోడ, ఆ రాజ్యం చుట్టూ ఉన్న గోడ ఏమైపోయిందంట? కూలిపోయిందంట. అంత గొప్ప దేవుడండి అసలు. చాలామంది ఏమనుకుంటున్నారంటే కేక వల్ల కూలిపోయింది అనుకుంటారు, అరుపుల వల్ల కూలిపోయింది అనుకుంటారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మొదటి దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా అందరు తీశారమ్మా? దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. అమ్మా బాగా వినాలి మీరు. ఇలాంటి దేవుడు ఇశ్రాయేలు గోడ చుట్టూ 7 రోజులు ప్రదక్షిణల చేత ఏమైంది? గోడ కూలిపోయింది. జనం ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలు కేకలు వేయడం వల్ల అనుకుంటున్నారు, కొంతమంది చప్పట్లు కొట్టడం వల్ల అనుకున్నారు. కాదు 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 విశ్వాసము వలన 7 రోజులు ప్రదక్షిణాలు చేస్తే ఎరుకో గోడ, బలమైన గోడ పడిపోయింది. అంటే ప్రియులరా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట చదువుకుందాం. ఇప్పుడు చదువమ్మా. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా. అందుకోండి ప్రియులరా, పూర్వం కాలంలో మన పితరులు ఇశ్రాయేలు మాటతో కాక దేవుని యొక్క విశ్వాసం, దేవుని మీద విశ్వాసంతో ఆనుకున్నారు. 7 రోజులు ప్రదక్షిణాలు చేస్తే కోట కూలిపోయింది, గోడలు కూలిపోని. ఇది ఒక విచిత్రం, వింత. అయితే పిల్లరా, ఇక్కడ ఒక మాట ఉంది. అపోస్తుల కాలంలో మొదట దేవుని యొక్క బిడ్డలున్న కాలంలో దావీదు గారు, యెహోషువ, ఈ కాలంలో అద్భుతాలు జరిగినాయి. సువార్తకు వచ్చేటప్పటికి అమ్మా ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎంత అద్భుతం జరిగిందో. ఏలయనగా ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. మాటతో మాత్రమే కాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే, చాలా మంది అమ్మా అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇలా మాటలు చెప్పే క్రైస్తవులు అండి, 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. పాద్రి గారు వస్తారు, ఓ ప్రార్థన చేసి వెళ్ళిపోతారండి, ఒక 50 100 చేతిలో పెడితే వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. ఆలోచించండి పిల్లరా, ఇదిగో మాటతో కాక ఈ సువార్త, మొదటి శతాబ్దంలో సువార్త అంట మాటతో కాక, మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితో పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయితతోను మీ వద్దకు వచ్చి ఉన్నది. అప్పుడు విశ్వాసము ద్వారా రాజ్యాలు కూలిపోని, అమ్మా విశ్వాసం ద్వారా ఎరుకో గోడలు కూలిపోని. విశ్వాసం ద్వారా ఏం కూలిపోయింది? ఎరుకో గోడలు కూలిపోని. ఆలోచించండి, ఇశ్రాయేలు కాలంలో ఎరుకో గోడలు కూలిపోని దేనివల్ల? విశ్వాసం ద్వారా. మొదటి శతాబ్దానికి వచ్చేసరికి, అపోస్తుల కాలంలోకి వచ్చేటప్పటికి ఆ సువార్త, క్రీస్తు విషయమైన సువార్త శక్తివంతంగా జరిగిందంట. ప్రార్థన శక్తివంతంగా జరిగిందంట. వాక్యము శక్తివంతంగా జరిగిందంట. వాక్యం చెబుతుంటే పిల్లరా, అనేక మందిలో మార్పు. అంత గొప్ప దేవుడండి అసలు నిజంగాను. అంటున్నారు, మా సువార్త మాటతో అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, మాటతో కాదు. మీరు వచ్చింది కథలు వినడం కోసం కాదు, మేము కథలు చెప్పడానికి కాదు. మా సువార్త మాటతో కాక దేవుని శక్తితో మీ ముందుకు వచ్చింది. ఏంటో?
దేవుని శక్తితో. ఈ మాటకి దేవుని శక్తి తోడైంది. అమ్మా ఈ మాటకి ఇందాక నేను చెప్పాను చూసారా, ఎరుకో గోడలు 7 రోజులు ప్రదక్షిణలు చేయగా, విశ్వాసంగా ప్రదక్షిణలు చేయగా ఎరుకో గోడలు కూలిపోని అంటే కేకలతో కాదు, దేవుని శక్తి పనిచేసింది అక్కడ. వారి విశ్వాసానికి దేవుని శక్తి తోడైంది. వారి విశ్వాసానికి ఏం తోడైంది? దేవుని శక్తి తోడైంది. ఇక్కడ అపోస్తుల కాలంలో వారి విశ్వాసానికి, వారి ప్రార్థనకి, వారి వాక్యం చెప్పే ప్రకటనకి ఏం తోడైందమ్మా? మాటకి ఎంత శక్తి ఉందో చెప్పడం కోసమే ఎరుకో గోడలు కూలిపోయాయని చెప్తున్నాను నేను. విశ్వాసానికి శక్తి ఉంది, దేవుని మాటకు శక్తి ఉంది, దేవుని ప్రార్థనకు శక్తి ఉంది. దేవుని యొక్క ప్రార్థన చేస్తే ప్రియులరా ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. కానీ మనం సంపూర్ణమైన మనసుతో చేయాలి, నిండు విశ్వాసంతో చేయాలి, అల్ప విశ్వాసంతో చేయకూడదు. ఏం చేయాలి? మంచి విశ్వాసంతో చేయాలి. మనం లోకంలో ఉంటున్నాం, అనేక మందితో స్నేహం చేస్తున్నాం ప్రియులరా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనేక మందితో స్నేహం చేసి ఈ వాక్యం చదువుతూ మానేసినా, వాక్యం వినకపోయినా మానేసినా మీలోకి పాపం చోటు చేసుకుంటుంది. ఒక్కరోజుకేనా? ఒక్కరోజుకే. ఎందుకంటే మీ పక్కన బలమైన వాడు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు సాతాను. మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళ నుంచి బయట లాగుదామా అని మీ చుట్టూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమ్మా అందుకే నేను ఎప్పుడు అంటాను, కాళ్ళు నొప్పి వచ్చిందనో, రొంపట్టిందనో, లేకపోతే నడుము నొప్పి వచ్చిందనో ప్రార్థన మానేయకండి అమ్మా. ఎందుకంటే ఇక్కడ జరిగే సువార్త మాటతో కాదు, మాటలతో కాదు, దేవుని శక్తితో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దేవుని శక్తి. ఆ మాటకి దేవుని శక్తి తోడైతే ఎరుకో గోడలు కూలిపోని బద్దలసిపోని. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆశ్చర్యమే. ఆ యథార్థ సంఘటన విన్నవారికి, ఆ యథార్థ సంఘటన చూసిన వారికి అనేక మందికి పిల్లరా అది విచిత్రమే, అది ఒక అద్భుతమే. ఇదిగో మొదటి శతాబ్దంలో పౌలు గారు చెప్తున్న మాటలు, వాళ్ళ సువార్త ప్రకటిస్తున్నా కానీ పిల్లరా మాటతో కాదు, మాటకి దేవుని శక్తి తోడైతే అద్భుతం జరుగుతుంది పిల్లరా, అద్భుతం జరుగుతుంది. చదువు ఎంతమంది మాట. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులరా, మీరు ఏర్పరచబడిన సంగతి, ఏర్పరచబడ్డారు మీరందరూ దేవుని వలన, దేవుని ప్రేమ వలన మీరందరూ ఒక చోటకి ఏర్పరచబడ్డారు, ఒక సంఘంగా కూడారు. ఇప్పుడు చెప్తున్నాడు మాట, అనగా మా సువార్త మాటతో మాత్రం అనుకుంటున్నారేమో మీరు, మాటతో మాత్రం కాదు, దేవుని శక్తి తోడైంది. ఈ మాటకి ఏం తోడైంది? దేవుని శక్తి తోడైంది పిల్లరా. దేవుని మాటకి, మాట్లాడుతున్న ఈ మాటకి దేవుని శక్తి తోడైంది, విశ్వాసం తోడైంది, పరిశుద్ధాత్మ శక్తి తోడైంది. లోకంలో ఉన్నవానికంటే బలమైన నీలో ఒకడున్నాడు. మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు పిల్లరా. మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలో నడుపుతానికి, ఏది తప్పో ఏది ఒప్పో మీకు చెప్పడానికి లోన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మీరు ఎప్పుడు వాక్యం వింటూ ఉండాలి, రోజుకు ఒకసారి వాక్యం చదువుతూ ఉండాలి, అంతమాటు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మీలోకి అపవిత్ర ఆత్మ చోటు చేసుకుంటుంది, మీలోకి లేనిపోయిన ఆశలు కల్పించేస్తుంది పిల్లరా. అమ్మా రేపో మాపో చచ్చిపోయేవాడునా వాడు కూడా ఆశలు ఉంటాయి. రేపో మాపో చచ్చిపోయేవాడు ఉన్నాడు కదా, హాస్పిటల్ బెడ్ మీద శలాలు ఎక్కుతూ మిషన్లు మిషన్ మీద ఉంటాడు కదా, అలాంటి వాడికి కూడా ఏముంటాయి? ఆశలు ఉంటాయి, పాపపు కోరికలు ఉంటాయి పిల్లరా. ఆలోచించండి. అందుకే ఈ వాక్యాన్ని నీ గుండెలో నింపుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యంతో ఏం తోడై ఉంది? దేవుని శక్తి తోడై ఉంది పిల్లరా. వాక్యానికి దేవుని శక్తి తోడైతే సంఘాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన పితృల కాలంలో మరి పెద్ద కోట, ప్రతిష్టమైన కోట, ఎరుకో కోట కూలిపోయినాయా? విశ్వాసము ద్వారా
రాజ్యాలు జయించారు. ఎరుకో కోడళ్ళండి కూలిపోయి ప్రియులరా. ఇక్కడ అంటున్నాడు, మా సువార్త మాటతో కాక దేవుని శక్తితో జరుగుతుంది. ఆలోచించండి, ఎంత అద్భుతం ప్రియులరా. ఇలాంటి సంఘాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు నీతిగా ఉండి, యథార్థంగా ఉండి, దేవుని యందు భయభక్తులతో ఉంటే పిల్లరా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. యెహోషువ గ్రంథంలో ఉంటుంది ఈ మాటలు. 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఈ ఎరుకో కోటలు ఎలా కూలిపోనే ఉండదు ప్రియమైన దేవుని పిల్లరా. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే మరి యొక్క దేవుని యొక్క కార్యక్రమాలు ప్రతిదీ కూడా మీరు మనసు పెట్టి సంపూర్ణంగా చేయాలి. దేంతో చేయాలమ్మా? సంపూర్ణంగా మనస్ఫూర్తిగా దేవుని కార్యాలు మీరు చేయాలి ప్రియులరా. ఉదయం లెక్కనే మీరు ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవలేని వారు వాక్యాన్ని వినాలి. లేకపోతే మీ మనసులోకి వెళ్ళిపోతే దురాత్మ ప్రేరణలు, లోకాశలు, భయంకరమైన కోరికలు వెళ్ళిపోతాయి ప్రియులరా. ఒకసారి చూద్దాం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం ప్రియులరా. 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించి ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది అమ్మా. మీరు ఇప్పుడు వరకు కూడా దేవుని మందిరంలోకి రానప్పుడు పాపపు జీవితంలో బ్రతికాం అందరం మనం, అవునా? దేవునిలోకి రాకముందు, దేవుని సన్నిధిలోకి రాకముందు పాపపు జీవితంలో బ్రతికాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చామో అమ్మా చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, మీరు ఎప్పుడైనా సరే పాపపు క్రియలు మానేయండి. ఇందాక చదివాను చూసారా? మా సువార్త మాటతో కాక దేవుని శక్తితో జరిగింది. దేవుని శక్తి మాటకి, వాక్యానికి దేవుని శక్తి జోడైతే ప్రియులరా. విన్నారా మీరు ఎప్పుడైనా? స్టోట్పురం దొంగలు మారిపోయారని విన్నారా? స్టోట్పురం దొంగలు మారిపోయి సేవకులుగా మారిపోయారు. దొంగలు భయంకరమైన దొంగలు. ఇలా ఎలా మారారు? ఎందుకు మారారమ్మా అంటే వాళ్ళలోకి వెళ్ళింది మాట ఒకటే కాదు, దేవుని మాట ఒకటే కాదు, దేవుని మాటకి దేవుని శక్తి తోడై వెళ్ళింది లోనకే. వారి హృదయంలోకి వెళ్ళింది దేవుని యొక్క మాటతో, దేవుని శక్తి కూడా తోడై ఉంది వెళ్ళింది. అందుకే స్టోట్పురం దొంగలు సైతం మారిపోయారు. నరహంతకులు అని చెప్పుకున్న వాళ్ళు మారిపోయి దేవుని సన్నిధిలో మోకరించారు. సింహం లాంటి మనుషులు కత్తి పట్టుకుని 10 మందిని నరికేసి సెంట్రల్ జైలు చేసిన క్రాంతికులు లాంటి వాళ్ళు కుక్కలా మారిపోయి దేవుని సన్నిధిలో మోకరించి నాయనా నువ్వే దిక్కు అంటున్నారు. ఇందువల్ల మారిపోరు. మాటతో కాదు, మాటకి దేవుని శక్తి తోడైంది. వారి హృదయాలు బద్దలాసిపోయి, వారి హృదయాలు ఏమైపోయిందమ్మా? బద్దలాసిపోయి పిల్లరా మారు మనసు పొందారు. అంత గొప్పదండి దేవుని వాక్యం, అంత గొప్ప. ఈ వాక్యానికి అంత శక్తి ఉంది. ఇది ఒక చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. చదవమ్మా. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటి వరకు లోకంలో గడిపారు, ఇప్పుడైనా మేలుకోండిరా అన్నాడు దేవుడు. ఇప్పుడైనా మేలుకోండి అమ్మా. మరణపు అంచుల్లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు లోకం పరిస్థితులు బాగోలేదు. ఇది ఊరికి ఎక్కడైనా ఊరి చివరి ఎక్కడైనా ఒకరు చనిపోతే ఊరందరూ తెలిసింది, అయ్యో పలానా చోట ఎవరో చనిపోయాడంటే యాక్సిడెంట్లో, లేదా పలానా చోట ఏదో రోగంతో చచ్చిపోయాడు అందరూ వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పక్కన ఒకడో, ఈ పక్కన ఒకడో, ఈ పక్కన ఎవరు చచ్చిపోయినా కానీ తెలుస్తలేదు. ఎందుకని? మరణాల సంఖ్య పెరిగిపోయింది. మరణాల సంఖ్య పెరిగిపోయింది ప్రియులరా. ఆలోచించండి, దేవుడిచ్చే అవకాశం చూడండి. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారండి. మీ రాతి గుండెల్ని మార్చుకోండి. మీ రాతి గుండెల్ని మాంసం గుండెలా మార్చండి. నూతన హృదయాన్ని తెచ్చుకోండి, మంచి హృదయాన్ని తెచ్చుకోండి. మీ బుద్ధి మారాలి. ఇప్పటి వరకు దొంగ బుద్ధి, దొంగలాగా ఉన్నావేమో, మోసగాడిలాగా ఉన్నావేమో, వేషధారిలాగా ఉన్నావేమో, అక్కడ ఒక రకంగా ఎక్కడ ఒక రకంగా ఉన్నామో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకో.
దేవుని కోసం బ్రతుకు చూడు ఎంత బాగుంటుందో. దేవుడు అంటున్నాడు, మా సువార్త మాటతో కాక దేవుని శక్తితో జరుగుతుంది. ఎలాంటి మాటలను గుండెల్లో పెట్టుకుంటే మీ హృదయం మారిపోతుంది పిల్లరా, మీ మనసు మారిపోద్ది, మీ కళ్ళు పాపం వైపుకు వెళ్ళం, మీ చెవులు పాపం సంగతులు వినరు, మీ మనసు పాపం వైపుకు వెళ్ళదు. మీ గుండెల్లో ఏముందో తెలుసా? శక్తి కలిగిన దేవుని వాక్యం ఉంది. ఏముందమ్మా? శక్తి కలిగిన దేవుని వాక్యం ఉంది. చదవం ఎంత ఉందన్నమాట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, ఆలోచించండి, మరణం అనేది ఎందుకు వస్తుందంటే మీ పాపపు జీవితాలను బట్టి మరణం అనేది వచ్చేసింది. మీ పాపపు కోరికలను బట్టి తెగుళ్ళు అనేది వచ్చేసినాయి. ఆలోచించండి పిల్లరా. ఇది కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. చాలా మంది వాక్యం అన్నా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళన్నా చిన్న చూపు చూస్తూ ఉంటారు, హేళంగా ఉంటారు. ఇదిగో చూడండి పిల్లరా, దుర్మార్గులు మారిపోతున్నారు, కరుడు కట్టిన తీవ్రవాదులు మారిపోతున్నారు. దేవుని వాక్యానికి తోడై దేవుని శక్తి వారి హృదయంలోకి వెళ్తుంది. మాటకు దేవుని శక్తి తోడే వారి హృదయంలోకి వెళ్ళి స్టోట్పురం దొంగ లాంటి వారు మారిపోయారు. బైబిల్ పట్టుకుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు పిల్లరా. ఆలోచించండి, చదువు ఎంత బాగుందో. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందంట. కొంతమందికి ఎలా ఉందమ్మా? కొంతమంది ఎలా ఉంది? కరుణాకర్ సుగుణ అనేవాడు ఒకడు ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ అనేవాడు ఉన్నాడు. వీళ్ళందరికీ ఎలా ఉంది? సిలువను గూర్చిన వార్త. యేసు ప్రభు గారు అన్న, యెహోవా దేవుడు అన్న చిన్న చూపు మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు, హేళనంగా మాట్లాడతారు. అది ఏంటో తెలుసా? మీరు ఒకటే ఆలోచించారు. చదువు ఎంతమంది అన్నమాట. సిలువను గూర్చిన వార్త అది అలాగ అంటున్నారంటే ఏంటని అర్థం? నశించిపోతున్నారని అర్థం. నశించిపోవడం అంటే ఏంటి? నాశనానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి మాటలు? దేవుణ్ణి హేళంగా మాట్లాడతాం. దేవుడు అంటే చిన్న చూపు. వాళ్ళ దృష్టిలో దేవుడు అంటే ఒక రాయలు అంటాడు. అమ్మా, వాళ్ళ రాయి లెక్కలకి దేవుడు అంటే మంచి చెడ్డ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరంటారో? నశించిపోయే వాళ్ళంట. చదువు ఎంత పొందమాట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటదంట. ఎలా ఉంటదమ్మది? ఎలా ఉంటది? వెర్రితనంగా ఉంటదంట. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదంట. ఎవరికమ్మా? ఎవరైతే రక్షించబడాలనుకుంటున్నారో, ఎవరైతే మనసు మార్చుకోవాలనుకుంటున్నారో ప్రియులారా. అమ్మా, వాగులో కొట్టుకుపోతున్న వరదలు వచ్చినప్పుడు వాగుల్లో కొట్టుకుపోతారు చూసారా? వాగుల్లో కొట్టుకుపోతారు కదా. అలాంటి వాళ్ళకి ఒక ఏరు దొరికినట్టు చేతికి, వాగుల్లో కొట్టుకుపోయి వరదల్లో కొట్టుకుపోయే వాడికి ఒక ఏరు దొరికినట్లుగా నశించిపోయిన వారికంట ఇగో సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంటుందంట. రక్షించిన వారికి, రక్షించబడే వారికి దేవుని గురించిన వార్త ఎలా ఉంటుందంట? రక్షణకరంగా ఉంటుందంట. చదువమ్మా, చదువు. అదే ముందు వచ్చింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, అదుగో రక్షించబడి వారికి దేవుని శక్తి అయి. దేవుని శక్తి అయిందంట. ఏంటమ్మా? రక్షించబడే వారికి ఎలా ఉందంట? మీరందరూ రక్షించబడేవారేనా? అయితే మీ ప్రార్థనకు చాలా శక్తి ఉంది. మీరందరూ రక్షించబడిన వారేనా? అయితే మీ విశ్వాసానికి చాలా శక్తి ఉంది. ఎంత శక్తి అంటే ఎంత చూసారా? 7 రోజులు ఎరుకో గోడ చుట్టూ తిరిగితే ఏమైపోయింది? ఎరుకో గోడ పగిలిపోయింది, కూలిపోయింది. అక్కడ అన్నాడు దేవుడు, మా సువార్త మాటతో కాక దేవుని శక్తితో. మాటకి దేవుని శక్తితోడైతే ఎలా ఉంటుంది పిల్లరా? సంఘాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆలోచించండి, అపోస్తుల కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఎంతోమంది మారిపోయారు, వారి హృదయాలు మార్చుకున్నారు. దేవుడు అంటున్నాడు, పిల్లరా, ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకో, నూతన హృదయాన్ని తెచ్చుకో, నూతన బుద్ధిని తెచ్చుకో.
అలా నువ్వు గనక చేస్తే నీ కుటుంబంలో ఎన్నడూ చూడలేని ఆశ్చర్య సంగతులు నువ్వు వింటావు, ఆశ్చర్య కార్యాలు వింటావు, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. ఇక్కడ అంటున్నాడు రక్షించేవాడికి దేవుని శక్తి ఉన్నదంట. ఏంటది? వాక్యం, సిలువను గుర్చిన వార్త. ఈ వార్త రక్షించబడిన వారికి దేవుని శక్తి ఉందంట. ఈ వాక్యం ఏమైందమ్మా? దేవుని శక్తి ఉన్నది. నీలో విశ్వాసము గొప్ప శక్తి. విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వెంటాడు. పిల్లరా, ఆలోచించండి, పట్టుదలగా ప్రార్థన చేయండి. మీకు ఏది కావాలో, మీకు ఏది ఇష్టమో దేవుడికి తెలుసు. విశ్వాసంగా ప్రార్థన చేయండి, నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉండండి. తప్పు చేయకుండా దేవుని పాదాల పట్టుకుని వదలకండి పిల్లరా. ప్రతిరోజు వాక్యం వినండి, ప్రతిరోజు వాక్యం చూడండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి పిల్లరా. మీ మనసు దేవునికి ఇవ్వండి, మీ మనసులో దేవుని వాక్యాలు రాసుకోండి పిల్లరా. అలా కుటుంబాలుగా దేవుని సన్నిధిలోకి వస్తే మీరు ఎన్నో మేలులు పొందుతారు. అంతేకాదు, అంతకంటే విలువైంది పరలోక రాజ్యం దేవుడు మనకిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.